పేరు సాయి నాగార్జున అండి. మాది మండూరు గ్రామము. మా గ్రామంలో యూనిమాక్స్ వాళ్ళు, ఏరిస్ కంపెనీ వాళ్ళు యూనిమాక్స్ మందు గురించి మీటింగ్ పెట్టి తెలియజేశారు. నా చేను 40 రోజులు 35 రోజుల దశలో కూడా జానెత్తునుంది. మొక్కజొన్న వరి ఎదుగుదల సరిగ్గా లేదండి. బాగా తెల్ల మచ్చలు వచ్చేసి ఎదుగుదామా వద్దా అన్నట్టుగా మెలిమెలాలుగా తిరుగుతుంది. అట్లాంటి టైంలో ఒకసారి నేను తీసేద్దాం అనుకున్నాను. తీసేద్దాం అనుకుంటే ఒకసారి పోతే పోయింది, ఇంత ఖర్చు పెట్టాం కదా అని చెప్పి ఈ మందు కూడా కొట్టి చూద్దాం, ఒకవేళ అప్పుడు రాకపోతే తీసేద్దాం అనుకున్నానండి. ఈ మందు కొట్టిన తర్వాత పైరు పచ్చదనం గాని, ఎదుగుదల గాని, కాండం దృఢత్వం గాని బాగా ఏపుగా పెరిగి బాగా సుమారుగా 10 నుంచి 12 అడుగులు ఎత్తయిందండి. ఈ మందు కొడటం వల్ల నాకు చాలా లాభదాయకం అనిపించింది. ఇప్పుడు ఈ F1 ఏ రోజు కొట్టారు? F1 వచ్చేసి విత్తనం నాటిన తర్వాత 35 రోజుల దశలో కొట్టామండి. అంటే ఏ రోజు? జనవరి 10వ తారీఖు స్ప్రే చేసినామండి. తర్వాత 20 రోజులకి F2 స్ప్రే చేయమన్నారు. F2 వచ్చేసి ఫిబ్రవరి 2వ తారీఖున స్ప్రే చేసినానండి. అంటే ఇప్పుడు దాదాపుగా 85 రోజులు అవుతుంది. 85 రోజులు అవుతుంది. ఈ 85 రోజుల్లో ఉన్న పైరు 85 రోజుల లాగానే ఉందండి కదా. అంటే ఫస్ట్ క్లాస్ లో గ్రోత్ లేకుండా అసలు పెరుగుదల లేదండి. 35 రోజుల దాకా కూడా అసలు జానెత్తునే ఉంది. అసలు పైకి వద్దామా వద్దా అన్న సూచనలో ఉంది. ఇది కొట్టిన తర్వాత బాగా పెరుగుదలండి. సో ఈ మందు రైతులకు మీరు రికమెండ్ చేస్తారా? కొట్టుకోదగ్గ మందేనండి. కొట్టుకోదగ్గ మందే. దిగుబడి మేము చెప్పినంత ఆశిస్తున్నారా? దిగుబడి బాగా ఉన్న చేను అయితే మీరు చెప్పినట్టుగా ఆశిస్తున్నామండి. ఒకవేళ ఇది పోయింది 20 బస్తాలు కూడా అయ్యిద్ది అవదన్న సూచనలో మళ్ళీ తీసేద్దాం అనుకున్నాను. అలాంటి చేనే ఇవాళ సుమారుగా 45 బస్తాలు అయ్యేట్టుగా ఉంటుంది. అంటే 20 బస్తాలు అవుతుంది అనుకున్న చేను కూడా యూనిమాక్స్ అనేది మీరు 2 సార్లు స్ప్రే చేయడం వల్ల 45 బస్తాలు అయితే గ్యారంటీగా అనిపిస్తుంది. ఓకేనండి. సరే, రైతులకి ఏమైనా సలహాలు సూచనలు ఏం చెబుతారా? మందు అయితే కొట్టదగ్గ మందేనండి. ఏరిస్ కంపెనీ వాళ్ళు యూనిమాక్స్. రేట్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. రేటు గురించి ఆలోచించే కంటే కూడా దానికి పెట్టినట్టుగానే ఉందండి. మందు రూపాయి విలువ పెట్టినా విలువ తగ్గట్టుగానే ఉంది పైరు కూడా. నేను ఒకవేళ ఈ మందు కొట్టకపోతే చాలా నష్టపోయేవాడిని అండి. ఓకే, ఈ మందు వాడుకోవడం వల్ల మీకు నష్టాన్ని పూరించుకొని లాభం వచ్చే అవకాశం ఉందండి. ఓకేనండి. నమస్తేనండి.